సరఫరాపై డీలర్లు హర్షం వ్యక్తమవుతోంది. బినామీలను అరికట్టి పక్కాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సరుకులు అందుతాయని డీలర్లు చెబుతున్నారు. మళ్లీ రేషన్ డీలర్లకు ప్రభుత్వం భరోసా ఇచ్చిందని చెబుతున్న విశాఖలోని పూర్ణ మార్కెట్ రేషన్ డిపో డీలర్ కృష్ణతో ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. 4 ఏళ్ల తర్వాత తిరిగి డిపోల ద్వారా రేషన్ సరుకులు సరఫరా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూడా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సివిల్ సప్లైస్, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక రేపు 1వ తారీఖు జూన్ 1 నుంచి కూడా రేషన్ షాప్ డిపోల ద్వారానే సరుకులు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటివరకు ఏదైతే వాహనాల ద్వారా ఇంటింటికి సరఫరా చేసిన పరిస్థితి ఉందో దాన్ని రద్దు చేస్తూ కూడా డిపోలకే సరుకులు పంపించడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు దీనికి సంబంధించి కూడా డీలర్లు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో పూర్ణ మార్కెట్ దగ్గర వెలంపేట డిపో దగ్గర అయితే ఉన్నాం. డిపోలో చూసుకుంటే ఇప్పటికే సరుకు అంతా కూడా డిపోకి అయితే చేరడం జరిగింది. బియ్యంతో పాటు ఇతర సామాగ్రి కూడా అయితే ఇప్పటికే కందిపప్పు, పంచదార కూడా ఇప్పటికే పంపించడం జరిగింది. వీటిని రేపు 1వ తారీఖు నుంచి కూడా కార్డు లబ్ధిదారులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నించాం. మనతో పాటు డీలర్ కృష్ణ ఉన్నారు. కృష్ణ గారు చెప్పండి, అసలు మీ డిపోల నుంచి గతంలో 4 ఏళ్ల క్రితం అయితే డిపో నుంచి వాహనాలకు వెళ్ళి వాహనాల నుంచి కూడా సరుకులు లబ్ధిదారుల ఇంట్లోకి చేరేవి. అది ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మళ్ళీ మీకే సరఫరా బాధ్యత చెప్పడం జరిగింది. ఏమనిపిస్తుంది? ముఖ్యంగా కుటుంబ ప్రభుత్వానికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నామండి. నిజంగా చాలా సంతోషం. మా డిపోలు మళ్ళీ మాకు తిరిగి ఇప్పించారు. నేను ఒక జిల్లా ప్రెసిడెంట్గా నేను కూడా చాలా సంతోషిస్తున్నాను ఒక యూనియన్కి. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటనుకుంటే, డిప్యూటీ సీఎం గారికి, మన సీఎం గారికి, మన నాదెళ్ల మనోహర్ గారికి అందరికీ ఒక ప్రత్యేక కృతజ్ఞతలు. తిరిగి మా హక్కు మాకు కల్పించారు. గత ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం అనేది ఒకటి ఉంది, ఎన్ఎఫ్ఎస్ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం డిపోలు అనేవి రేషన్ డిపోల్లోనే ఇవ్వాలి తప్ప సరుకులు పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ ఇంకో విధంగా మనం ఇవ్వకూడదన్న రూల్ ఉంది. దాన్ని విస్మరించి ప్రత్యేక మార్గంలో వేరే విధంగా చేశారు. అది యాక్చువల్గా మొత్తం నేషన్ అంతా ఒకలాగే వెళ్తుంటే మన ఆంధ్రాలో ఇంకో విధంగా వెళ్ళింది. సో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించలేకపోయాం. ఎందుకంటే మా యూనియన్లోనే సంఖ్యత సరిగ్గా లేకపోవడం వల్ల, కొంతమంది పార్టీ పరంగా కూడాను విడిపోవడం వల్ల సరిగ్గా లోపించింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే 1 సంవత్సరం టైం తీసుకొని లోటుపాట్లు తెలుసుకొని మా విజ్ఞప్తి మేము ఏమేమి అనుకున్నామో ఏమేమి చెప్పామో అన్నీ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు కూడా గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. తెలుసుకోవడం వల్ల వాళ్ళకి కూడా జరుగుతున్న లోటుపాట్లు ఏమనేది తెలిసింది. ముఖ్యంగా మేము కూడాను మాకు గత 30-40 ఏళ్ళుగా అనుబంధం ఉన్న కస్టమర్లు, కార్డుదారులు, వాళ్ళకి ఇంట్లో పరిస్థితులు ఏంటి, వాళ్ళు అసలు బెడ్ రెడ్ అయిపోయిన పేషెంట్లు ఏంటి, వాళ్ళ కార్డులు వాళ్ళకి పెడతాగా లేదా, వాళ్ళు వేరే కార్డులు ఉన్నారా, పాప మీరు ఇంకో ఇంటికి వెళ్ళిపోయారు, ఆ ఇంటికి వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి మేము 3-4 కిలోమీటర్లు కూడా ఆ ముసలి అతను బెడ్ మీద ఉన్నాడు అంటే మిషన్ పట్టుకొని కాటా పట్టుకొని వేయించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బియ్యం కూడా మళ్ళీ షాప్కి వచ్చి మళ్ళీ బిల్లు తీసి బిల్లు జనరేట్ అయిన తర్వాత మళ్ళీ సరుకు పట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళిన వాటికి కూడా దాఖలు ఉన్నాయి. మేము మట్టుకు చాలా సర్వీస్ చేసాము. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే రేపటి నుంచి కూడా ప్రారంభం కాబోతున్నటువంటి రేషన్ డిపోల ద్వారా సరుకులు సరఫరాదానికైతే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే డిపోలకి అయితే సరుకులు కూడా చేరుకోవడం జరిగింది. గతంలో కూడా ఇదే డిపోల నుంచి సరఫరా చేసే విధానం ఉన్నప్పటికీ కూడా 2021 నుంచి కూడా వాహనాల ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించాలని చెప్పి అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో కొంత లోటుపాట్లు ఉన్నాయి, సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో డీలర్ల జీవితం కూడా ఎలా సాగుతుంది అనే ఆందోళన నుంచి ఈ రోజు అయితే ఒక భరోసాలోకి డీలర్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో డీలర్లు వ్యవస్థలు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డీలర్ల ద్వారా సరఫరా చేయడం అనేది విధానం బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి విధానాన్ని స్వాగతిస్తున్నానని చెప్పి విశాఖపట్నం డీలర్ల సంఘ అసోసియేషన్ కృష్ణ కూడా తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.